హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బాబీతో ఆయన చేయబోతున్న సినిమాకి సంబంధించి ఒక టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు భయ్య. అసలు సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, చిరంజీవి గారు ఏ లుక్లో కనబడబోతున్నారు అనేది ఈ టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. ఇదే కంప్లీట్ సినిమా టీజర్ అయితే కాదు, ఇది టైటిల్ టీజర్. ఒక కామన్ మ్యాన్గా, ఒక రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న, ఒక సూపర్వైజర్గా పనిచేస్తున్న చిరంజీవి గారుగా చూపించినప్పుడు ఏమనిపించిందంటే, ఇంట్రా బాబు ఎంత గ్రౌండెడ్గా తీసుకొచ్చారు చిరంజీవి గారిని. బాబీ ఏదో మాసేది ఏంటి, సంథింగ్ ఏదో ఉంటుంది అనే టైంలో ఆ టీజర్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక షార్ట్ పెట్టాడు భయ్య, వాటర్లో నుంచి అలా గన్స్ తీస్తూ. అప్పుడు అనిపించింది ఎస్, సంథింగ్ ఏదో లేకుండా బాబీ అయితే చిరంజీవి గారితో సినిమా తీయడు అనే ఫీల్ వచ్చింది భయ్య. ఇంకా అక్కడి నుంచి తమను ఒక బేజం కొట్టాడు పాపారేటా సాంగ్తో. చిరంజీవి గారు ఒక వింటేజ్ వైబ్ ఉన్న సాంగ్ అది, దాన్ని రీమిక్స్ చేసి కొట్టాడు, అదిరిపోయింది. సో బాస్ నుంచి ఎలాంటి సినిమాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనశంకర్ వరప్రసాద్ తర్వాత నుంచి అలాంటి సినిమాలు రాబోతున్నాయి చాలా క్లియర్గా అర్థం. ఎందుకంటే మొన్నటి వరకు బాస్ మీద ఒక కంప్లైంట్ ఉండేది ఏంటంటే, ఇంకా ఆయన యంగగా కనిపించడానికి ట్రై చేస్తున్నారు, అది ఇది ఏవో కంప్లైంట్ ఇచ్చారు. కానీ వాళ్ళందరికీ కూడా మొన్న మనశంకర వరప్రసాద్, ఈరోజు కాకా, ఈ రెండు చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, కాకా జస్ట్ ఇది టైటిల్ టీజర్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ టీజరు ఇంకా ఏవో ఉన్నాయి. అసలు కాకా అంటే కదిరి శివయ్య నాయుడు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా గట్టిగా హడావిడి జరిగింది. సో అవేవి కాకుండా జస్ట్ కాకా అనే టైటిల్ అయితే ఇప్పుడు ఈ బాబీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఇది కోలకత్తా బ్యాక్డ్రాప్లో కూడా సెకండ్ హాఫ్ మొత్తం ఉండబోతుంది. ఇది ఒక డాటర్ సెంటిమెంట్తోనే ఉండబోతుంది అనేది అంటే కథలోనే తెలిసిన విషయం. సో ఇవన్నీ చూస్తుంటే చిరంజీవి 2.0 అనేది మనం చూడబోతున్నాం అనే విషయం. అంటే చిరంజీవి గారికి 2.0లు 3.0లు కాదు భయ్య, యాక్టింగ్లోనైనా, డ్యాన్స్లోనైనా, ఫైట్స్లోనైనా, మళ్ళీ చెప్తున్నా, డ్యాన్స్లో, యాక్టింగ్లో చిరంజీవి గారితో పోటీ పడిన నటుడు ఎవడు లేడు. ఇండియా మొత్తంలో ఏ నటుడైనా సరే ఒకటి యాక్టింగ్ బాగా చేయగలరు, ఒకటి డ్యాన్స్ బాగా చేయగలరు, ఒకరు డైలాగులు బాగా చెప్పగలరు, సెంటిమెంట్ బాగా చేయగలరు, ఒకరు హాస్యం బాగా చేయగలరు. కానీ ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్ నటుడు ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారే. సో అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని అయిన బాబీ చూసాం మనం, వాల్తేర వీరయ్యతో దాదాపు 250 కోట్లు కొట్టారు. సో ఇక నెక్స్ట్ ఈ సంక్రాంతికి రాబోతున్న కాకా అనే సినిమా మాత్రం ఈ లెక్కలన్నీ వేరేగా అనిపిస్తుంది. ఇది ఎందుకో ఫ్యాన్స్కి ఒక ఫెస్టివల్ అనే సినిమా. అసలే బాబీ అనేవాడు ఇంటర్వెల్ బ్లాక్లు ఏ రేంజ్లో తీస్తారో మనకు తెలుసు. ఒక జైలు అవకాశ కానీ, ఒక వాల్తేర వీరయ్య కానీ, ఒక డాకు మహారాజ్ కానీ, ఈవెన్ ఫ్లాప్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్లో కూడా ఇంటర్వెల్ బ్లాక్ చూస్తే మెంటల్ వచ్చింది. సో ఆ రేంజ్ ఇంటర్వెల్ బ్లాక్ను కూడా ఈ కాకా సినిమాకి డిజైన్ చేశారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇక చిరంజీవి గారు అంటే మొన్నటి వరకు ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక కంప్లైంట్ ఏదైతే ఉందో, ఇంకా యంగ్గా ట్రై చేస్తున్నారు చిరంజీవి గారిని, ఏదైతే కంప్లైంట్ ఉందో ఆయన చాలా గట్టిగానే అంటే ఆయన వరకు చేరినట్టు ఉంది. సో ఆయన ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్లతో పాటు ఆ వింటేజ్ మాస్ని కూడా ఎక్కడా వదలకుండా నెక్స్ట్ సినిమాలు రాబోతున్నాయి. సో మెగాస్టార్ అభిమానులు మీరు ఫిక్స్ అయిపోండి, ఈ సినిమా కాకా అనే సినిమా సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా సరే మెగాస్టార్ సినిమాకి వన్స్ టాక్ పడితే ఆ ర్యాంపేజ్ ఎలా ఉంటుందని మనం మనశంకర్ వరప్రసాద్, అదేవిధంగా వాల్తేరు వేరే సినిమా చూసాం. సో మళ్ళీ దానికి మించిన మ్యాజిక్ అయితే ఈ కాకా సినిమాతో డైరెక్టర్ బాబీ, అదేవిధంగా చిరంజీవి గారు చేసి చూపించబోతున్నారు.